జనసేన పార్టీ కథ సమాప్తం అవదా? సమాప్తం అవదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవెరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారని, మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కళ్ళలో కూడా ఊహించారు. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారు. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడక, నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదేళ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి పెడతా, అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నాను. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నట్టు, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చెయ్యాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. సార్, ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాల నేపథ్యంలో పవన్ ఎలా చేశారంటే, అంటే ప్యాకేజీకి అమ్ముడు పోయారని మీరు అంటున్నారా? తెలుస్తాయి, మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాం. మీకు అన్ని ఆధారాలే బయట. అప్పుడే ఇక్కడ రేపు ఒక్కరోజు కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతాం. మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకునేలేదా? నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా? జనసేన పార్టీయే వాట్సాప్ లో నడుస్తుంది. నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలు చెప్తా. అన్ని 2 రోజుల్లో మీకు తెలుస్తాయి. 2 రోజులు తెలుస్తాయి. అధికార పార్టీ వైపు తప్పేముంది? వేయకూడదా? అందరికి చెప్పే సూత్రమే, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తారా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? సార్, పోతిన్ మహేష్ తన చేతితో వేరే జెండాను పట్టుకుంటే చేయి నరికేమని మొన్న మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్లీ చెప్తాను. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చాను. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటాను.
మొన్న అలా చెప్పలేదు కదా మీరు. మొన్న వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి మండల గతితో అడిగాను. అదే చెప్పే ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. ఏ జెండా పట్టుకోబోతున్నారు సార్? అన్ని తెలుస్తాయి 2 రోజుల్లో. 3 జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు. అంత ముందు 3 మోసాం, 6 మోసాం. ఇంకన్నా ఎందుకన్నా ఏం మోయాలి? ఎంతకన్నా ఏం మోయాలి?